ఇప్పుడు దాకా కేఎఫ్సీ స్టైల్లో క్రిస్పీ చికెన్ చూసుంటారు కానీ క్రిస్పీ ప్రాన్ చూసారా, అది కూడా పెద్ద రొయ్యలతో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ రోజు మనం అయితే క్రిస్పీ ప్రాన్ చేసుకుందాము. టేస్ట్ అండ్ టెక్స్చర్ అయితే చాలా క్రిస్పీగా ఉంది. ఫస్ట్ అయితే ప్రాన్స్ ని మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు పసుపు వేసి వాష్ చేసిన ప్రాన్స్ లోకి ఉప్పు కారం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రాన్స్ కోటింగ్ కోసం పెద్ద స్పూన్ తో ఒక 2 స్పూన్స్ మైదా అండ్ చిన్న స్పూన్ తో ఒక 4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అయితే తీసుకుందాం. దాంట్లో కొంచెం ఉప్పు కారం ఇంకా పెప్పర్ వేసి అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఈ క్రిస్పీ ప్రాన్ ఒక రిసెప్షన్ లో తిన్నాను, ఇప్పుడైతే ఇంట్లో ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ వెట్ కోటింగ్ కోసం ఒక బౌల్ లో 2 ఎగ్స్ ని తీసుకొని సాల్ట్ అండ్ పెప్పర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఎగ్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్ లో కూల్ వాటర్ ని యూస్ చేయొచ్చు, బట్ స్టిక్కీగా ఉంటుందని చెప్పి ఎగ్ యూస్ చేస్తున్నాను నేను. హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని ఫస్ట్ మైదా మిక్సర్ లో నెక్స్ట్ అయితే ఎగ్ మిక్సర్ లో వేసి ఒక 3-4 కోటింగ్ చేసుకుంటే సరిపోతుంది. కోట్ చేసిన వెంటనే ఆయిల్ లో వేసేయాలి, లేదంటే ఎగ్ మిక్సర్ మైదాని అబ్జర్వ్ చేసుకుని అంత క్రిస్పీగా రాదు. మీడియం ఫ్లేమ్ లో ఫ్లిప్ చేసుకుంటూ ఒక 15 మినిట్స్ ఫ్రై చేయాలి. బయట గోల్డెన్ బ్రౌన్ లోపల కొంచెం రెడ్డిష్ గా వచ్చింది అంటే మన క్రిస్పీ ప్రాన్ రెడీ అయిపోయినట్టే. ఇంకేముంది, సర్వ్ చేసుకొని తినేయడమే. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.